టీచర్ ఉద్యోగం చేశాడు. మంచిగా ఉంటాడులే అని నమ్మితే ఆ మంచితనాన్ని అడ్డు పెట్టుకొని అందరినీ ముంచాడు. 70 మంది వద్ద 7 కోట్లకు టోక్రా పెట్టాడు. అంతేకాకుండా వారందరికీ ఐపీ నోటీసులు కూడా పంపించాడా ప్రబుద్ధుడు. ఇంతకీ విషయం ఏంటంటే, కడప జిల్లా పులివెందుల నగరంలో ముద్దనూరు రోడ్డు శివకాశి అనే విశ్రాంత ఉపాధ్యాయుడు చిట్టీలు నిర్వహించడం, వడ్డీ వ్యాపారం చేస్తూ తన మంచితనంతో అందరినీ ఆకట్టుకున్నాడు. స్థానికంగా ఉన్నవారు కూడా ఉపాధ్యాయ వృత్తి చేశాడు కాబట్టి వారు కూడా అతన్ని నమ్మి చిట్టీలు వేశారు. ఈ క్రమంలో భారీ మొత్తంలో డబ్బు స్వాహా చేసి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. అంతేకాక తాను డబ్బులు ఎగ్గొట్టిన వారికి చక్కగా ఐపీ నోటీసులు కూడా పంపించాడు. దీంతో కంగుతిన్న బాధితులు పులివెందుల పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. మొత్తం బాధితుల వద్ద నుంచి ఇప్పటి వరకు 7 కోట్లు స్వాహా చేసినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి టీచర్ అని నమ్మినందుకు మొత్తానికి గుండు గీకాడు అని బాధితులు వాపోతున్నారు.